నేను మాట్లాడేది కేవలం 7 డేస్ లేదా 15 డేస్‌లో రీపేమెంట్ చేయమని మన ఫోటోస్‌తో మనల్ని బ్లాక్‌మెయిల్ చేసే ఫేక్ లోన్ యాప్స్ గురించి మాత్రమే అని గుర్తుంచుకోండి. వీటిల్లో లోన్ తీసుకొనుండుంటే మిమ్మల్ని బయటపడేసే బాధ్యత నాది. అంతే తప్ప ఎవ్వడు భయపడి నేను సూసైడ్ చేసుకుంటాను, ఇంట్లోంచి వెళ్ళిపోతాను ఇట్లాంటివి వింటా ఉంటాం మనం. రీసెంట్‌గా ఒక బ్రదర్ కూడా సూసైడ్ చేసుకున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ దాకా తెచ్చుకోకండి. మన ద్వారా ప్రైవేట్ ప్రాసెస్‌లో సేఫ్ అయిన 20,000 మంది దగ్గరగా 20,000 మంది సబ్స్క్రైబర్స్‌లో ఇది 70వ కాల్ రికార్డ్. కాల్ రికార్డ్ అంటే సీక్రెట్‌గా చేసింది కాదు. మన ద్వారా బయటపడ్డ తర్వాత అన్న నా వాయిస్‌ని యూట్యూబ్‌లో పెట్టండి. అది చాలా మందికి ధైర్యాన్ని ఇస్తుంది. ఇట్లా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కాపాడుతుంది అని చెప్పి వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చిన వాయిస్‌ని ఇక్కడ రికార్డ్ చేసి పెట్టడం జరుగుతుంది అని గమనించండి. ఎవరైనా ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక వీడియో డిస్ప్లే చేస్తూ ఉంటాను. ఆ వీడియోలో క్లియర్‌గా ఉంటుంది చూడండి. నా నెంబర్ కూడా ఆ వీడియోలోనే ఉంటుంది. ఎవరైనా సరే ఈ ఫేక్ లోన్ యాప్‌లో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే ఎవ్వరు కూడా భయపడాల్సిన పని లేదు. ఆ ఫేక్ లోన్ యాప్ వాడు మనల్ని అసలు ఒక మాటలో చెప్పాలంటే పచ్చిగా ఉంటుంది కానీ ఏమీ చేయలేడు. ఏమీ పీకలేడు. గుర్తుంచుకోండి. వాడి దగ్గర మన డేటా ఉంది. ఆ డేటాతో వాడు మనల్ని బ్లాక్‌మెయిల్ చేద్దామని చూస్తున్నాడు. ఆ డేటాని వాడు మిస్‌యూజ్ చేసినా నేను ఎదుర్కోగలనా లేదా చూడటం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఎదుర్కోలేను నేను అనుకుంటే, నా డేటాని వాడు మిస్‌యూజ్ చేస్తే నేను తట్టుకోలేను అని ఎవరైనా అనుకుంటే, సెకండ్ ఆప్షన్‌గా మనం 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్‌కి కాల్ చేస్తే రూపాయి ఖర్చు లేకుండా, లోన్ కట్టకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు మనం ఎట్లా ఉండాలి, ఎట్లా బయటపడాలి అనేది మీ కంప్లెయింట్ తీసుకొని మీతో కానిస్టేబుల్ మాట్లాడతారు. అట్లా చేయండి. ఒకవేళ లేదు బ్రదర్ అక్కడ కూడా నేను వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాను అనుకుంటే ప్రైవేట్‌గా ఏదైనా ప్రాసెస్‌కి వెళ్ళి క్లియర్ చేపించుకోండి. అసలు ఈ ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి మన ఛానల్‌లో చూడండి. మీకు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది. రిజల్ట్ ఎట్లా ఉంటుందని తెలుసుకోవడానికి ఒక 70 మంది వాళ్ళ వాయిస్ ఇచ్చారు మన ఛానల్ ద్వారా బయటపడి. వాళ్ళు మనతో మాట్లాడిన డేటు, మనకు డీటెయిల్స్ పంపించిన టైము, ఆ టీమ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి డిలీట్ చేపించుకున్న డేటు ప్రతీది కూడా మీకు ఇక్కడ స్క్రీన్‌షాట్ ఉంటుంది. చూసుకోండి. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు. దయచేసి లోన్ రీపేమెంట్ చేసి మీ కుటుంబాన్ని ఇంకా ఇబ్బందుల్లోకి తీసుకోకండి. అప్పులు చేసుకోకండి. ఈ ఫేక్ లోన్ యాప్ వాడేవాడు కూడా మనల్ని ఏమి చేయలేడు. కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి ప్రైవేట్ ప్రాసెస్‌లో. అందుకని ఆ వీడియో మెంబర్‌షిప్‌లో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ థంబ్‌నెయిల్ డిస్ప్లే చేస్తాను. ఆ వీడియో చూసి ప్రైవేట్ ప్రాసెస్ అంటే ఏంటి అని తెలుసుకోండి. నా నెంబర్ మీకు కావాల్సొచ్చినా సరే ఆ వీడియోలో ఉంటుంది అని గమనించగలరు. నాకు కాల్ చేద్దాము అన్నది లాస్ట్ ఆప్షన్‌గా పెట్టుకోండి. ఎందుకంటే మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. చాలా సేఫ్‌గా మనల్ని ఉంచుతారు. 1930 కాల్ చేయండి. ఇక ఏ ఆప్షన్ లేదు. నేను ప్రైవేట్ టీమ్స్ ద్వారా నా డేటాని క్లియర్ చేసుకుంటాను. డేటాని ఎడిట్ చేపించుకుంటాను. మా వాళ్ళెవరికీ ఫోటోస్ వెళ్ళకుండా కాపాడుకుంటాను అనుకుంటే ఆ వీడియో చూసి ఆ వీడియోలో నా నెంబర్ ఉంటుంది. కాల్ చేయాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు. మీరేం భయపడకుండా ఇప్పుడు మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ మాటలను ఒకసారి విందాము. హలో అన్న ఫ్రీగా ఉన్నారా? అన్న మీకోసమే వెయిటింగ్ అన్న. ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాది. చెప్పండి అన్న చెప్పండి. నా నెంబర్ లో లాస్ట్ 3 డిజిట్స్ 4 ఎప్పుడు వచ్చినా పర్లేదు కానీ నా పేరు మటుకు ఒక రాకూడదు అన్న. మీ పేరు అసలు రానివ్వను. పేరు రానివ్వండి. పైన వెనక ముందు. ఓకే అన్న రానివ్వండి. ఎందుకంటే ఆ సర్నేమ్ ఉండేది నాది ఒకటే. ఆ సర్నేమ్ కానీ ఏమైనా పట్టుకున్నారంటే ఆ నెంబర్ సర్నేమ్ పట్టుకున్నారంటే మా వాళ్ళు ముందే మల్టీ టాలెంటెడ్ మా బంధువుల్లో. అందుకు తప్పకుండా అన్న రానివ్వను. అన్న అదే. ఒకసారి మీరు ఆ టీం వాళ్ళకి డీటెయిల్స్ పంపిన నెంబర్ ఒకసారి చెప్తారన్న. 891 948 948. అవును. ట్రస్ట్ పల్స్ యాప్ లో 3 ప్రొడక్ట్స్ నుంచి లోన్ తీసుకున్నారు. అవును. 12,400 తీసుకున్నా, పే చేసా, ఆటో క్రెడిట్ అయ్యి మళ్ళా అంతా అదే అన్న 12,400 పెండింగ్ ఉంది. మీరు ప్రాసెస్ కి ప్రైవేట్ టీం ద్వారా ప్రాసెస్ కి వెళ్ళే టైం. అవునవును. మార్చి 7th రోజు వెళ్ళారన్న మీరు? అవునన్నా, నేను సెకండ్ డే థర్డ్ డేనే చేయించుకున్నాం అంత ప్రాసెస్. 12th మార్చి రోజు మన డ్యూ డేట్స్ ఉండేవి 3 ప్రొడక్ట్స్ కూడా. అవునవును. ఈ రోజు February 13th అంటే 1 month అయిపోయింది మన డ్యూ డేట్ అయిపోయింది. 1 month అయిపోయింది డ్యూ డేట్ అయిపోయి. నేను థర్డ్ నే అట్లా వేసా సిమ్. మీరు అది ఉంది కదా సెకండ్ అట్లనే వేసా 20 days అవుతానే. కాల్స్ రాలే. మళ్ళీ 4th 5th వాట్సాప్ వేసా, ఏం రాలే అన్న. అందరినీ అడిగాను మా వాళ్ళందరినీ. అసలు ఒక్కసారి ఏం జరిగింది చెప్పండి అన్న యాప్ లో మీకు?
అన్న ఇది నేను మామూలుగా ఇది యూట్యూబ్ చూస్తున్నా. ఈ ట్రస్ట్ పల్స్ 365 డేస్ టెన్యూర్ ఏంటది అది 1,50,000 ఎలిజిబిలిటీ అది ఇది అన్నారు. సరే చూద్దాం అని చెప్పి ట్రై చేశా. ఏదో మామూలుగా ఉంటాయి కదా దానికి పే చేద్దాము అని చేశాను, డీటెయిల్స్ ఇచ్చాను. సరా అని లోడింగ్ అని వచ్చేసి ఇవి అమౌంట్ పడిపోయినాయి అనమాట ఫస్ట్ 3 ప్రోడక్ట్స్ నుంచి. సరే అని పే చేశా, 2 పే చేసా, ఒకటి నెక్స్ట్ డే పే చేద్దామని చేశా. మళ్ళా వాడు ఏమన్నా తగ్గుతాడు లేదు, అంటే తగ్గుతాడు అంటే సెన్స్ వాడు మళ్ళీ వదిలేస్తాడు అని లేట్ గా చేస్తే. అందులోపలే నాకు కొంచెం అలర్ట్ అయిపోయి నేను యూట్యూబ్ లో చెక్ చేసి మీది వచ్చింది, మిమ్మల్ని కాంటాక్ట్ అవుతా వచ్చా. ఆ రోజు నైట్ నేను లేట్ నైట్ మెసేజ్ పెట్టాను మీకు, మీరు ఎర్లీ మార్నింగ్ వెంటనే ఫస్ట్ కాల్ చేశారు నాకు. చేశాను, అప్పటికి పే చేసినాను ఫస్ట్ అది ఉండే పెండింగ్ ది. అది క్లియర్ అయిపోయినాక మళ్ళీ వెంటనే విత్ ఇన్ 5 minutes లో పడినాయి అమౌంట్. అది మీకు చెప్పాను. మనం డేటా ప్రాసెస్ కి వెళ్ళాము. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ యాడ్ ద్వారా ట్రై చేశారు, మీ పర్మిషన్ ఇన్స్టాగ్రామ్ కాదు, యూట్యూబ్ యాడ్ ద్వారా ట్రై చేశారు, లాగిన్ అయ్యారు. మీ పర్మిషన్ లేకుండానే లోన్ క్రెడిట్ అయింది. ఎందుకు లేదు చిరాకు అని చెప్పి మీరు పే చేశారు. పే చేసిన తర్వాత మళ్ళీ మీ అకౌంట్ లో అమౌంట్ క్రెడిట్ అయింది. అవును, ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి మీరు యూట్యూబ్ రివ్యూస్ లో చూసి మన ద్వారా ప్రైవేట్ గా డేటా డిలీట్ కి వెళ్ళారు. అదే అవునన్నా. ఆ ప్రాసెస్ తర్వాత మీకు ఎట్లా ఉందండి? ఇప్పుడు 1 month అవుతుంది కదా ప్రాసెస్ అయిపోయి, మీరు లోన్ ఏమైనా పే చేశారా మన ప్రాసెస్ తర్వాత? లోన్ 1 రూపీ కూడా పే చేయలేదన్నా, 1 రూపీ పే చేయలేదు. నేను 21 days మీరు చెప్పినట్టు 21 days 20 days తర్వాత సిమ్ వేసా, వాట్సాప్ వేసా. ఇప్పటి వరకు అది మీరు చెప్పారు కదా మామూలుగా చిన్న చిన్న మెసేజ్లు అట్లా వస్తాయి వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళ నుంచి, అవి అయితే నాకు ఇంతవరకు ఏం రాలా. ఇప్పటికి రాలా. ఇప్పుడు నేను 10 days పైన అవుతాను సిమ్ వేసి కూడా. ఫస్ట్ సెకండ్ లోనే వేసా, వాట్సాప్ వేసా. ఓకే, అప్పుడు మీ కాంటాక్ట్ లిస్ట్ లో లోన్ తీసుకున్నప్పుడు ఎన్ని కాంటాక్ట్స్ ఉండేవన్నీ? దాదాపు 1300 అన్న. 1300 కాంటాక్ట్స్ ఉండేవి. ప్రాసెస్ తర్వాత వీళ్ళలో ఒక్కరికైనా మీ న్యూడ్ ఫోటో వెళ్ళిందా? లేదన్నా, ఒక్కరికి కూడా మన ఫోటో కాదు కదా, కాల్స్ కూడా వెళ్ళలేదు ఎవరికి. నేను అలర్ట్ నుంచి ఎంక్వైరీలోనే ఉన్నా నేను మా వాళ్ళందరినీ. వాళ్ళకి కూడా కాల్ చేసి అడిగారు ఎవరికైనా వచ్చిందా అని? అడుగుతానే ఉన్నా అన్న, ఎవరికి కూడా రాలేదు. వాళ్ళందరూ వస్తే చెప్తాం కదా ఎందుకు అంత భయపడుతున్నావు, వచ్చినా కూడా ఏమవుతుంది అన్నట్టున్నారు. అదే చెప్తారు వచ్చినా కూడా ఏమవుతుంది అని. ఒకసారి వస్తే మన తర్వాత ఉంటుంది వాళ్ళకి లేనిపోయిన ఆలోచన. అవును, కరెక్ట్ అన్న. ఇంకా ఇప్పుడైతే సేఫ్ గా ఉన్నారు 1 month వరకు కూడా. ఇంకా భవిష్యత్తులో కూడా మీకు ఆ యాప్స్ నుంచి ఎటువంటి ఇబ్బంది రాదు. ఎప్పటి వరకు అంటే మళ్ళీ ఆ యాప్ కి మీరు పర్మిషన్ ఇవ్వనంత వరకు ఇంకే ప్రాబ్లం లేదన్నా. మీరు చాలా సేఫ్ గా ఉంటారు. ముందుగా మీకు చాలా థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నేను నీకు థ్యాంక్స్ చెప్పాలన్నా. నాకు ఓకేలేండి, నాకు తెలిసిన సహాయం నేను చేశాను. కానీ మీరు సహాయం పొందిన తర్వాత, సరే సహాయం అని అనడం కూడా కాదు కానీ, మీరు ఆ ప్రాసెస్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు సేఫ్ గా ఉండి నా వాయిస్ ని కూడా యూట్యూబ్ లో పెట్టండి అన్న అని చాలా సార్లు రెస్పాన్సిబిలిటీ అన్న. ఇప్పుడు నేను ఎట్లా బయటపడ్డా, నేను దాన్ని ఇరుక్కున్న ఆ రోజే నెక్స్ట్ రోజే నేను బయటపడ్డా రీపేమెంట్ డ్యూటీ కన్నా. ఎలా పెట్టా యూట్యూబ్ లో కొట్టగానే, అట్లా వాయిస్ ఇవ్వడం వల్లనే కదా అవి వచ్చాయి. కరెక్ట్ అన్న, నా దగ్గరకు వచ్చింది అది. కానీ చాలా గ్రేట్ అన్న. మనం ఇప్పటి వరకు దగ్గర నాకు తెలిసి ఒక 20,000 మందిని అట్లా ఇట్లానే ప్రైవేట్ గానే సేవ్ చేసి ఉంటాము. ఇంకా మనకు కాల్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళలో నాకు తెలిసి ఒక 100 మంది ఇచ్చి ఉంటారన్న వాయిస్. అంటే నేను అప్లోడ్ చేయని ఇంకా ఉన్నాయి. అవును, ఎందుకన్నా 6 months నుంచి అప్లోడ్ చేయడం లేదు మీరు? అసలు ఎక్కడన్నా ఈ కాల్స్ తోనే సరిపోతుంది. అది నాదైతే కంపల్సరీ చేయండి అన్న ప్లీజ్. తప్పకుండా అన్న, మీది ఫస్ట్ మీదే చేస్తా. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు అడిగారన్న, మామూలుగా ఎవరు కూడా వాడు పట్టించుకోవట్లేదు కదా వదిలేద్దాం మనకెందుకులే అనుకుంటారు. అట్లా కాదన్న, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. నాకు సాటిస్ఫాక్షన్ అంటే మీ ద్వారా నేను సేఫ్ అయిపోయా, నా బాధ్యత ఏంది, నేను కంప్లీట్ చేయాలి. థ్యాంక్ యూ అన్న. అప్పటి వరకు సాటిస్ఫాక్షన్ లేదు అంతే నాకు. థ్యాంక్ యూ అన్న. అంటే నా మిస్టేక్ కూడా ఉందన్న, నా ఇష్యూస్ వల్ల. అది మిస్టేక్ కాదన్న, అది ఇంకా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అది థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఫస్ట్ లో నేను మీకు సారీ చెప్పాలన్న, ఫస్ట్ లో మీకు అది ఆ ప్రాబ్లం అర్థం చేసుకోలేక నేను మీద కాల్ చేశా. నా ఫ్రెండ్ కూడా మీకు ఇచ్చా కదా, మా ఫ్రెండ్ కూడా మీరు డేటా ప్రాసెస్ చేశారు, ప్రైవేట్ ప్రాసెస్ చేశారు, హర్ష.
అదే ఎంబీబీఎస్ స్టూడెంట్ అన్నారు కదా. ఎంబీబీఎస్ స్టూడెంట్ చేశారు, వాని కోసం చేశా. మళ్ళీ నాకు ప్రాబ్లం అర్థమయ్యాక నేను ఇంకా సైలెంట్ అయ్యా. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాట, ఒక కాలం మెసేజ్ చేశా నా రెస్పాన్సిబిలిటీ ఇంకా కంప్లీట్ కాలేదే అని. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అందరూ అట్లా గుర్తుంచుకుంటే థ్యాంక్ యూ వెరీ మాత్రం మచ్. అసలు ఈ సమస్యని చాలా సింపుల్ గా డీల్ చేయొచ్చు అన్న. విన్నారు కదా బ్రదర్, మన ద్వారా బయటపడ్డ మన సబ్స్క్రైబర్ ఆయన వాయిస్ ఇచ్చారు. రిజల్ట్ అట్లా ఉంటుంది ప్రాసెస్లలో వెళ్తే, అంతే తప్ప మనం భయపడి ఆ డిప్రెషన్లో ఉండిపోవాల్సిన అవసరం అయితే లేదు. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ ఇట్లాంటివి ఇంకా చేయాలి. మన ఛానల్కి ఎక్కువగా రెవెన్యూ అనేది ఉండదు, యాడ్ రెవెన్యూ. అయినా సరే 2-3 సంవత్సరాలుగా దీనిపైనే పనిచేస్తున్నాం. ఎందుకంటే ఆ బాధ మనకు తెలుసు. ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు. అమౌంట్ విషయం పక్కన పెట్టి దీన్ని మనం సీరియస్గా తీసుకొని వీళ్ళకి ఇప్పుడు డేటా డిలీట్ చేయించడము, ప్రైవేట్ ప్రాసెస్లో వెళ్ళటం ఇట్లాంటివి చేయాలి తప్ప ఈ కాన్సెప్ట్ని మనం వదలొద్దు అని స్టిల్ ఇంకా దానిపైన ఉన్నాము. ఎవరు కూడా కంగారు పడకుండా చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్.